అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం సాక్షి డిబేట్లో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు వైసీపీ నేత తాటిపత్రి చంద్రశేఖర్ గారు కూటమి ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతూ అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా హేళన చేస్తూ మాట్లాడడం జరిగినది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఎప్పుడు ఎవరు కనీవిని ఎరగని రీతిలో మా నేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి నక్సలైట్ ప్రభావిత ప్రాంతమైనా కానీ బేఖాతరు చేస్తూ నేను అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రజల గోడుని నేను విని వాళ్ళ సమస్యలు ఏమున్నాయో నేను తీర్చాలి అని కంకణం కట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి నాంది పలికిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి ఇచ్చిన శాఖలు ఎక్కడ కూడా ఎవరు వేలెత్తి చూపించకుండా పాలన జరగాలి, పాలన పారదర్శకతంగా ఉండాలి, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని ఈ రాష్ట్ర ప్రజలు కొనియాడుతుంటే, నిన్ను ఒక శాసనసభ్యుడిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీకి వెళ్ళి బాధ్యతగా నీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడి అక్కడికి కావాల్సిన నిధులు అసెంబ్లీలో మాట్లాడి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు పడే విధంగా పనిచేయాల్సింది వదిలేసి, చేతికి మైకు చిక్కింది, నేను ఏమైనా మాట్లాడతాను, నేను ఏమైనా విమర్శిస్తాను, నేను మాట్లాడి విమర్శ చేసి మీడియా ముఖంగా హైలైట్ అవుదామని ప్రయత్నించడము అది ఒక వైసీపీలోని తాటిపత్రి చంద్రశేఖర్ గారికి వర్తిస్తుంది. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి చంద్రశేఖర్ గారు, మీరు ఒక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. దాదాపుగా 1.5 ఏళ్ల ఈ రాష్ట్రంలో పాలన, ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి పాలన ఎక్స్ప్రెస్ రైలు లాగా, సూపర్ ఫాస్ట్ రైలు లాగా పరిగెత్తుతుంది. మీరు మాత్రం మీ నోటి దూలని ఎక్స్ప్రెస్ రైలు లాగా పరిగెత్తిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు గెలిచినందుకు ఆ ప్రాంత ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు? కనీసం పోరాడుతున్నారా? ఆ ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యల మీద మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? ఎంతసేపు ఎవరికో ఒకరికి వ్యక్తిగత విమర్శలు చేసుకొని పంపం గడుపుకోవడమే తప్పించి మీరా మా పవన్ కళ్యాణ్ గారి గురించి కొట్టుకున్నారు, లేదా వింత ప్యాంట్లు వేస్తున్నారు. ఒక సినిమా స్టార్, ఒక సెలబ్రిటీ హోదాలో వారి సినిమా షూటింగ్కి కావాల్సిన డ్రెస్సింగ్ సెన్స్ అనేదైనా, హెయిర్ కట్ అయినా ఖచ్చితంగా తన వృత్తి కాబట్టి అది చేస్తారు. దాంతోపాటు ఎక్కువ శాతం 24 గంటల్లో దాదాపుగా వారు పని చేయాల్సిన గంటలు 8 గంటలు దాటి వాళ్ళు దాదాపుగా 20 గంటలు ప్రజల కోసమే సమయాన్ని కేటాయిస్తున్నారు. వారు నిద్రపోవడానికి కూడా సమయం దొరకడం లేదు. షూటింగ్లు ఒక పక్క, పాలన అన్ని చూసుకుంటూ ముందుకెళ్తుంటే వాళ్ళు డిప్ప కొట్టించుకున్నారని మీరు హేళన చేస్తారా? ఏమయ్యా, నోరుందని ఏదని అది మాట్లాడితే అది చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము అనుకుంటున్నారేమో. మీకు స్పష్టంగా చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి చంద్రశేఖర్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మరోమారు మీరు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా వారిని హేళన చేస్తూ ఏదైనా మరోసారి
మాట్లాడితే మీరు ఈ ప్రాంతంలో తిరగడం చాలా కష్టమైంది అనేది ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనుల్లో ఏజెన్సీ ప్రాంతంలో డోలి కష్టాలు తీర్చాలని లక్ష్యం పెట్టుకొని ఆ ప్రాంత ప్రజల కోసం వారు అహర్నిశలు రోడ్లు వేయిస్తూ వారికి ఎప్పటికప్పుడు ఏ వసతి కావాలన్న వసతులు కల్పిస్తూ వారు ఈ పాలన అందిస్తున్నారు. అదేవిధంగా వారి శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 13,326 గ్రామ సభలు నిర్వహించి ఒకే రోజున ప్రపంచ రికార్డును సృష్టించిన ఏకైక పంచాయతీరాజ్ మినిస్టర్గా ప్రపంచంలో రికార్డు ఎక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాండి పంచాయతీరాజ్ శాఖలో గతంలో నేడు ఒకసారి చర్చ చేసుకుందాం. పంచాయతీరాజ్ శాఖలో స్వపాలన ఉండాలి, అక్కడి ప్రజలు వారి పాలనను వాళ్ళు స్పష్టంగా చేసుకోవాలి, వారి మీద ఎవరి ఒత్తిడి ఉండకూడదని వారి కోసం నిధులు కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖను చాలా చక్కగా అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ విషయాలు మర్చిపోయి మీరు కేవలం నోరుంది నేను మాట్లాడతానని విమర్శిస్తే మాత్రం చంద్రశేఖర్ గారు ఎవరు చూస్తూ ఊరుకోరు, అందులో జన సైనికులు అసలు ఊరుకోరు. మిమ్మల్ని మాత్రం చాలా ఇబ్బందులు పెట్టే రోజులు ముందు ఉన్నాయని గుర్తుంచుకోండి. తప్పుగా మాట్లాడితే మాత్రం సమాధానం ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది. మీరు బాధ్యతగా వ్యవహరించి ఒక శాసనసభ్యుడిగా మీ ప్రాంతానికి మీరు ఏం చేయాలి, మీ ప్రాంతానికి ఏమి కావాలి, దాని మీద మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం వదిలేసి మీ నాయకులతో పాటు మీరు కూడా శాసనసభ్యులుగా గెలిచి టైంపాస్ చేసుకుంటూ మీడియా ముందు టైంపాస్ మాటలు మాట్లాడటానికే ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదనేది ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు